హే హాయ్. సొంతంగా ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో ఇంటీరియర్ డిజైనింగ్ మనం ఏ స్టేజ్లో చేసుకోవాలి? మీరు చాలా వీడియోస్ చూసుంటారు. మీ కన్స్ట్రక్షన్ బ్రిక్ వర్క్ అంటే గోడలు కట్టేటప్పుడు చేసుకోవాలి, ప్లాస్టింగ్ జరిగేటప్పుడు చేసుకోవాలి, స్లాబ్ వేసినాక చేసుకోవాలి, ఇలాంటివి చాలా చెప్తూ ఉంటారండి. సో అలా కాదండి. ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఎప్పుడైతే మన ఇంటి ప్లాన్ ఫైనల్ చేసుంటామో, అంటే 2 బెడ్రూమా సింగిల్ బెడ్రూమా అని డిజైన్ని మనం ఫైనల్ చేసుంటామో అప్పుడే మనం ఏం చేయాలనంటే ఒక డిజైనర్ని కాంటాక్ట్ అవ్వాలండి. కన్సల్ట్ అన్న తీసుకోవాలి, లేదా దగ్గరలో ఉంటే నేరుగా కలవాలి. సార్ ఇది నా హౌస్ ప్లాన్ అని అప్రాక్సిమేట్లీ రేటు డీటెయిల్స్ అడిగి తెలుసుకోవడం వల్ల ఒక 50 లక్షలు ఇంటికి అవుతుందంటే ఇంటీరియర్స్కి ఎంత అవుతుందని కూడా అప్రాక్సిమేట్లీ తెలిసిపోతుంది. అప్పుడే చేసుకోవడం వల్ల బడ్జెట్ తెలుస్తుంది, ఎక్కడ మంచి చెడ్డ అనేది పక్కా ఫుల్ క్లారిటీ అనేది ఉంటుంది. దాని తర్వాత మనము స్లాబ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిజైనర్ని విజిట్ చేయించుకోవచ్చు. అప్పుడు వర్క్ ప్రాసెస్ అనేది ఇంకా క్లారిటీగా ఉంటుంది.